ప్రయాసతో మరి పాటలకి ఇక్కడ ఉండాలి, ఆరాధనలో ఉండాలి అని, గ్రౌండ్లో ఉండాలని ఆశతో అనేకమైన పనులు మానుకొని వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మరి లైవ్లో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. వాయిస్ క్లియర్గా రావటం లేదని ఒకటే మెసేజ్లు పెడతా ఉన్నారు. ఓకే, దేవుడు వాటిని సరిచేయునుగాక. ఆమేన్. మన వస్తువుల మీద దేవుని సన్నిధి ఉన్నది. మన వస్తువులు దేవుని అభిషేకంతో నింపబడి ఉన్నాయి. మనము ప్రార్థన చేసాం, అదే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇప్పటి వరకు దైవజనులు చాలా అద్భుతమైన విషయాన్ని మనకు బోధించారు. దాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోనండి. సువార్త అనేది ఎంత శక్తివంతమైనదో, అది దేవుని శక్తి అని దైవజనులు ఇప్పటి వరకు బోధించారు. ఆ విషయాన్ని మనసులో భద్రపరుచుకొని సువార్త యొక్క శక్తిని మనము అనుభవించుదుముగాక. నాకు ఇచ్చిన సమయంలో దేవుని మాటలు మీ ఎదుట పెట్టాలి. దేవుడు ఈ మీటింగ్స్ గురించి అనేకమైన విషయాలు మాకు బోధిస్తూ వచ్చాడు. వాటి ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి. దేవుడు వాటిని స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఆలస్యము చేయకుండా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుదాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన, అందరూ నోరు తెరిచి చెప్పండి, సువార్త వలన. ఇంకా గట్టిగా వినబడాలి, సువార్త వలన. లైవ్లో వాళ్ళు టైప్ చేయండి, సువార్త వలన, సువార్త వలన, సువార్త వలన. త్రూ ద గాస్పెల్, సువార్త వలన. ప్రైజ్ ద లార్డ్. సువార్త వలన వెలుగులోనికి వచ్చెను. ఇది తిమోతికి పౌలు గారు రాయబడిన మాట. అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి వ్రాస్తా ఉన్నాడు. అదేంటంటే, జీవము అక్షయత అనేవి ఎలా మనుషులకు వెల్లడి చేయబడ్డాయి. జీవము అక్షయత 3 పదాలు గుర్తుపెట్టుకోనండి. 1 జీవము, 2 అక్షయత, 3 మరణము, 4వ విషయం ఈ 3 కలిపి సువార్త. ఈ పదాలు గుర్తుపెట్టుకోనండి. మనుష్యుడు పాపము ద్వారా మరణము క్రింద ఉన్నాడు. ఇది మనందరికీ తెలిసిన చరిత్రే. ఆదామములు ఏదైనా తోటలో పాపము చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వారు తినవద్దన్న పండు తిని పాపము చేసి ఆధ్యాత్మికంగా మరణాన్ని అనుభవించారు. ఆ యొక్క ఆత్మ దేవునితో సహవాసం చేసే ఆత్మ నిర్జీవంగా మారిపోయింది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసే ఆత్మ నిర్జీవంగా మారిపోయిందో, వారు ఇప్పుడు దేవునితో మాట్లాడలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు ఆత్మ, మానవులలో ఆత్మ నిర్జీవంగా మారిపోయింది. ఇప్పుడు ఎలా సహవాసం చేయగలడు? ఆత్మకు కనెక్ట్ అనేది లేదు కదా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుణ్ణి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మానవుణ్ణి ఆయన తిరిగి బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ ఏం చెప్పాలనుకున్నారు అది చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ఆయన వస్తా ఏం తీసుకొచ్చాడంటే, మనుషులు బ్రతికించబడ్డారని బైబిల్ చెప్తా ఉన్నది. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ఒకప్పుడు మనుషులు పాపము చేసి మరణం క్రింద ఉన్నారు. ఈ మరణము, పాపము మరణాన్ని తీసుకొని వచ్చింది. మరి సువార్త అనేది ఏం తీసుకొని వచ్చింది చెప్పాలి. మీ నోటితో మీరు పెద్దగా చెప్పాలి. పాపము మరణాన్ని తీసుకొచ్చింది. పాపం వల్ల వచ్చు జీతము, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మరణము. పాపం వల్ల మరణం వచ్చింది. మరి సువార్త వలన ఏమొచ్చింది? అబ్బా, హల్లెలూయా. గట్టిగా చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం.
సువార్త వలన ఏమొచ్చింది? జీవం వచ్చింది. రెండోది అక్షయత వచ్చింది. అక్షయత అంటే అర్థం ఏంటంటే క్షయత లేనిది, క్షయము కానిది. క్షయము అంటే నాశనము అని అర్థం, అక్షయత అంటే నాశనము కానిది అని అర్థం. జీవం వచ్చింది సువార్త వలన, అక్షయత వచ్చింది. అంటే సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. పాపం వలన మరణం ఎట్ట ప్రవేశించిందో సువార్త వలన జీవం అట్లా ప్రవేశించింది. ఆమేన్. పాపము ఆదాము ద్వారా వస్తే సువార్త అనేది క్రీస్తు యేసు ద్వారా వచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఇంకొకటి ఉన్నదండి, అదే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. పాపం చేసినవాడు శిక్ష భరించాల్సిందే, పాపం చేసినవాడు మరణించాల్సిందే. మధ్య ధర్మశాస్త్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందని బైబిల్ చెప్తా ఉన్నది. ఆదాము ద్వారా పాపం వచ్చింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది. ఏమన్నా చప్పట్లు కొట్టాలనిపిస్తుందా? హల్లెలూయా. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోనండి. లోకములో ఒకప్పుడు పాపముతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చారో ఒక విషయం ఉన్నది అని వెల్లడి చేయబడింది. యేసుక్రీస్తు రాకముందు మరణం ఏలుబడి చేసింది మనుషుల మీద. యేసుక్రీస్తు వెల్లడి అయిన తర్వాత జీవం అనేది వెల్లడి అయిందనమాట. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటను మీ హృదయాల్లో భద్రపరచుకోవాలి. అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే గ్రీక్ భాషలో ఈ మాటకు వెలుగులోనికి వచ్చింది, వ్యక్తీకరించబడింది అనే పదానికి ఫనెరోదినస్ అనే ఒక పదం ఉపయోగించబడింది గ్రీకులో. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే సువార్త వలన బయట పెట్టబడిందంట ఒక రహస్యం. ఆమేన్. సువార్త వలన వివరించబడిందంట ఒక రహస్యం. సువార్త వలన బహిర్గతం చేయబడిందంట ఒక రహస్యం. సువార్త వలన ప్రదర్శించబడిందంట. ఏమి ప్రదర్శించబడిందంటే పాపము చేసిన పాపానికి విరుగుడైన క్రీస్తును అంగీకరించుడు ద్వారా మనుషులకు మరణములో నుండి జీవములోనికి వస్తారు అనేది వెల్లడి చేయబడింది అనమాట. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనందరికి ఒక విషయం తెలుసు, ఏమనంటే పాపము చేయని వాళ్ళు అంటే ఎవరు లేరు అని బైబిలే చెప్తుందండి. ఏ భేదము లేదు. నోరు తెరవట్లేదండి మీరు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మనుషులు ఇంకా మహిమను పొందలేని వాళ్ళుగానే ఉంటారా? ఈ మనుషులకి ఇంకెన్నడికి మహిమ రాదా? ఈ మహిమ లేని మనుషులను దేవుడు చేసుకుంది, ఆయన రూపంలో చేసుకుంది. మహిమ లేని మనుషులన నో 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 తన స్వరూపాన్ని ఇచ్చింది, తన మహిమనివ్వడానికి ఆయన చేసుకున్నాడు. ఆమేన్. కానీ పాపము ద్వారా మహిమను పోగొట్టుకున్నాడు మనిషి. మహిమను పోగొట్టుకున్న మనిషికి మరలా మహిమను ఇవ్వడానికి, మరలా జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు వచ్చిందే జీవం ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. అక్షయత ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. సువార్త వలన అది బయటకు వచ్చింది అనమాట. ఇంతకీ ఇందాక దగ్గర నుంచి చెప్తున్నావమ్మ సువార్త వలన అని. ఇంతకీ సువార్త అంటే ఏంటి? మా ఇంటి పక్క అంటారా? మా ఇంటి ప్రక్కన కూడా ఒక ఆమె ఉందండి. లేకపోతే మీ ఇంటి ప్రక్క అంటారా సువార్త అంటే? చాలామంది సువార్త అనే పేరు పెట్టుకుంటారు. సువార్త అంటే మామూలు భాషలో చెప్పుకోవాలంటే మంచి వార్త. ప్రక్కన వాళ్ళని అడగండి, మీ జీవితంలో మంచి వార్తలు ఏమైనా ఉన్నాయని అడగండి, ఏం చెబుతారు? ఉన్నాయా? ఒక ఆమె చెప్తుంది, నేను పెళ్లి చేసుకోవటమే నా జీవితంలో మంచి వార్త అని చెప్తుందండి. ఏందో అబ్బా అంటున్నారు, మరి ఏం జరిగిందో. కొంతమంది ఏమంటారంటే మేము ఒక మంచి గృహాన్ని నిర్మించుకున్నామండి, అది మా జీవితంలో మంచి వార్త. కొంతమంది ఏం చెప్తారంటే అద్భుతంగా మేము క్యాన్సర్ నుంచి విడుదల పొందామండి, అది నా జీవితంలో మంచి వార్త. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మంచి వార్తలు చెప్తూ ఉంటారు. మరి దానికి సంబంధించిందంటారా సువార్త అనే పదం? ఈ సువార్త అనే పదము ఇది లోకమంతటికి సంబంధించిన పదం.
కుల మత జాతి వర్గ భేదము లేకుండా, లింగ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిన పదము సువార్త అనేది. సువార్త అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆ సువార్తలో ఏముందంటే యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి ఈ యొక్క హృదయములో దాచబడాలి, ఈ నోట్లో నానిపోవాలి. సువార్త అంటే ఇంకేమి తౌడుకోకూడదు. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క జననం, అందరూ నాతో పాటు చెప్పండి, జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పుట్టడం సువార్త అంటే అదండి. యేసుక్రీస్తు పుట్టడం, నాతో పాటు చెప్పాలి, యేసుక్రీస్తు పుట్టడం, యేసుక్రీస్తు చనిపోవడం, యేసుక్రీస్తు తిరిగి లేవడం, యేసుక్రీస్తు మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళటం, యేసుక్రీస్తు మరలా తిరిగి రావడం, అదే సువార్త. చప్పట్లు కొట్టాలా వద్దా? సచ్చు దెబ్బలు కొడుతున్నారండి. ప్రైజ్ ద లార్డ్. ఇదే సువార్త. ఈ సువార్త వల్లనే జీవం అనేది వెలుగులోనికి వచ్చింది. ఆమేన్. యేసుక్రీస్తే రాకపోతే మనుషుల మీద మరణం ఉండేదే, పాపం వల్ల వచ్చిన మరణం ఏలుబడి చేసేదే. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నా, ఇది అడుగుతున్నా నేను ఏమనుకోను, మరణం అంటే ఎంతమందికి ఇష్టం? ఒక్క చేయి కూడా కనపట్లేదండో, చేయి పైకి లేపబుద్ధి కట్టలేదు. చేయి మరణమా? ఆ వార్త వింటాను, పొద్దున్నే చెప్పారండి ఇది వార్త. మరణం అనే వార్త వినడానికే మనం ఇష్టపడం. మనుషుల మీద మరణం ఏలుబడి చేస్తుంది. పాపము మరణాన్ని తెచ్చింది. మరణం ఏలుబడి చేస్తుంటే ఈ మరణం క్రింద నలిగిపోతున్న మనుషులను జీవములోనికి తీసుకొని రావడానికే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. నమ్మిన వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చప్పలు కొడతాను, కొట్టబాకండి, నమ్మినోళ్ళు మాత్రమే. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించామో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరించామో, ఇప్పుడు మన మీద మరణం ఉందా, జీవం ఉందా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మరి మరణ భయం ఎందుకు నీకు? ఇంకా సైలెంట్ అయిపోయారు అంతే. మరణ భయం ఎందుకు? రోగ భయం ఎందుకు? జీవము నా మీదకి వచ్చేసింది. సువార్తను నేను ఎప్పుడైతే విశ్వసించానో, సువార్తను నేను ఎప్పుడైతే అంగీకరించానో, జీవము నాలోకి వచ్చింది. ఇప్పుడు నాకు మరణము కాపరి కాదు, జీవము నా కాపరై ఉన్నది. హల్లెలూయా. ప్రక్కనతో చెప్పండి, జీవము నీ కాపరి, అక్షయత నీ కాపరి. క్షయత కాదు, క్షయత కాదు. నేను అడుగుతున్నాను దేవుణ్ణి, కేవలం ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించిందా, శరీరానికి కూడా దీన్ని వాడుకోవచ్చా అని దేవుణ్ణి అడుగుతున్నా నేను. అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, నీ ఆత్మలో ఏమి జరిగిందో నువ్వు విశ్వసిస్తే అది నీ శరీరానికి కూడా అన్నాడు అనమాట. కనుక నా ఆత్మలో జీవం వచ్చేసింది. నా ఆత్మలో ఉన్న జీవము నా బాడీలో పని చేయగలదు. ఈ రాత్రి సువార్త వల్ల వచ్చిన జీవమే నిన్ను స్వస్థపరచబోతా ఉన్నది. ఇక ఏం స్వస్థత మోసుకొని వెళ్తారో నాకు తెలియదు. ఇక సువార్త వలన విడుదల చేయబడిన జీవం, బహిర్గతము చేయబడిన జీవం. ఈ లైవ్లో వింటున్న ఒక సహోదరితో నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉంటే ఈ లైవ్లోనే ఇప్పుడే ఈ మీటింగ్స్ అయిపోయటానికి నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవుని జీవముని పడక మీద పని చేయునుగాక. మ్యాన్, జీవము నాదాకి ఎట్లా వస్తుందంటే నువ్వంటే నువ్వు సువార్తను విశ్వసించావు కాబట్టి సువార్త వల్ల జీవము నీ ఇంట్లోకి వచ్చిందనమాట. ఇంట్లోకి వచ్చిందా, ఒంట్లోకి వచ్చిందా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఒంట్లోకి వచ్చింది, అది ఇంట్లోకి వచ్చింది, ఒంట్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలి. ఇక్కడ జీవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా అర్థం కాలేదండోయ్. ఇటు కూర్చున్న వాళ్ళకి అర్థం కాలే. ఇంకా నాకు ఇంకా చేతులు కనపడట్లా. మీ చేతులు ఎట్లా కదిలించండి. ప్రైజ్ ద లార్డ్. జీవం కలిగిన వాళ్ళు కూర్చున్నారు కనుక నిరాశ మాటలు మాట్లాడుకోవద్దు.
యేసుక్రీస్తును విశ్వసించినప్పుడే జీవం మనలోకి వచ్చేసింది. సువార్త వలన ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు విశ్వసించుట ద్వారా రక్షణ పొందటానికి వాళ్ళు అర్హులు, వాళ్ళు జీవాన్ని కలిగిన వారు. కొంతమంది బాప్తిసం పొందమంటే పెద్ద లిస్టు చెప్తారు, ఇవన్నీ మానుకున్నాక వస్తామని, ఇవన్నీ మానుకున్నాక వస్తామండి అంటారు. నేను అంటున్నాను, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు విశ్వసిస్తే చాలు, బాప్తిసం పొందటానికి మీరు అర్హులు. ఇంకెక్కడ ఎవరైనా బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారా? సిద్ధపడండి, రేపే మీకు బాప్తిసాలు, శనివారం బాప్తిసాలు ఇవ్వబడతాయి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు విశ్వసిస్తే చాలు, బాప్తిసానికి పొందటానికి అర్హులు. ఇంకా దానికి వెనక ముందు ఆలోచన చేయాల్సిన పని లేదు, మీరు అర్హులు బాప్తిసం పొందటానికి. ప్రైజ్ ది లార్డ్. నేను అర్హురాలనైతే మరి పొందకుండా కూర్చున్నానేంది? ఈ రాత్రి నుంచి దేవుడు నీతో మాట్లాడును గాక. ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు. నేను అర్హురాలనైతే పొందకుండా కూర్చున్నానేంది? ఇంకా నేను ఎందుకు దూరం అవ్వాలి? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 వస్తాయి. అదంతా మీకు తెలుసులేండి, వివరంగా చెప్పను. మరి నాకు 45 సంవత్సరాలు వస్తే ఇంకా ఏంది నాకు అప్లికేషన్ పెట్టలేదు? అరే నేను అర్హురాలను కదా 18,000 రూపాయలు తీసుకోవటానికి. ఎన్నిసార్లు వాలంటీర్ల చుట్టూ తిరుగుతారు, నాకు 45 సంవత్సరాలు వచ్చినాయమ్మా, నాకు అప్లికేషన్ పెట్టండి, నాకు 18,000 వస్తాయి, నేను అర్హురాలని. కాదు, నీకు 42 సంవత్సరాలు ఉండి. కాదమ్మా, నాకు 45 వచ్చినాయి, నేను అర్హురాలని. కనుక ఆలస్యం చేయబాకు, మళ్ళీ 18,000 రూపాయలు పోతాయి. ఇట్లాంటి పథకాలు ఉపయోగించుకోవటానికి అర్హతలను చూసుకుంటాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు విశ్వసించిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందటానికి అర్హులు. అర్హులైతే నేను ఎందుకు దూరంగా ఉన్నాను? ఈ రాత్రి నుంచే పరిశుద్ధాత్ముడు ఈ విషయం మీతో మాట్లాడి, శనివారానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బాప్తిస్మ కొరకు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. మరొక విషయం చెప్తున్నా, రక్షణ పొందిన వారికి చెప్తున్నా. అదేంటంటే, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు విశ్వసించినప్పుడు మనలోకి జీవం వచ్చింది. మనము మరణము క్రింద ఉన్న ప్రజలం కాదు, మరణపు మాటలు మాట్లాడుకోవటానికి. చచ్చిన మాటలు మాట్లాడుకోకూడదు, జీవము లేని మాటలు మాట్లాడుకోకూడదు. అసలు క్రైస్తవుడు నోట అసాధ్యమైన భాష రాకూడదంట. హల్లెలూయా. ఇప్పుడు గనక పాట మొదలు పెడితే సాధ్యమే అన్నీ, అది పాట వరకే అది పరిమితం. పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించాడు, నీ నోట అసాధ్యమనే భాష రాకూడదు అన్నాడు అనమాట. ఎందుకంటే నాలో ఉన్న జీవానికి సువార్తను విశ్వసించుట ద్వారా నాలోకి వచ్చిన జీవానికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనని అని అడుగుతున్నాడు. నొప్పులు కలుగు చేసి కనిపింపక మానేదనా, ఏకాంగులను సంసారులుగా చేసి కుమారులు సంతోషం గల తల్లిగా చేస్తానన్నాడు ఆయన. ఈ విషయాన్ని ఈ మీటింగ్లో నువ్వు మోసుకొని వెళ్ళి ఇంటికి. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవం, మనలోకి వచ్చిన జీవము ద్వారా ఈ మార్పులన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది మనం చదువుకున్న డిగ్రీని బట్టి రాలా ఈ జీవం, మనం కలిగి ఉన్న కులాన్ని బట్టి రాలా ఈ జీవం. యేసుక్రీస్తు యొక్క దయ ద్వారా ఈ జీవం మనలోకి వచ్చిందనమాట. ఒక మాట చెప్పాలంటే, దయ వెల్లడి చేయబడింది, మరణం నిరర్థకం అయిపోయింది. అందరూ చెప్పండి స్లోగన్గా, దయ వెల్లడి చేయబడింది, మరణం నిరర్థకం అయిపోయింది. ఇంకా ఏ చావు నన్ను నిలబడి చేయలేదు. మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్పాలంటే, వాతావరణం గురించి దేవుడు నాతో చెప్పాడన్న విషయం ఇప్పటికీ చాలామందికి చెప్పి ఇప్పుడు చెప్పాలి దేవుని మహిమ కొరకు. 40 రోజులు ప్రార్థన జరుగుతుంటే నేను ప్రార్థనలో పాల్పంపులు పొందినప్పుడు దేవుడు నాకు చెప్పాడు ఏమనంటే, వాతావరణ విషయం నేను నీకు ప్రమాణం చేస్తున్నాను అన్నాడు అన్నమాట. నేను ఆయన్ని అడగలేదు, ఆయన నాతో చెప్పాడు ప్రమాణం చేస్తున్నానని. తర్వాత ఆయన చెప్పాడు, ఈ గ్రౌండ్లో ఎట్లా మీరు విజయవంతంగా అడుగు పెట్టారు అట్లానే బయటికి విజయవంతంగా వెళతారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 పదాలు దేవుడు నాకు చెప్పాడు.
ఇక నేనేమని చెప్తున్నానంటే, ఈ గ్రౌండ్లో తిరుగుతా, నువ్వేది చెప్పావు అదేనయ్యా, నువ్వేది చెప్పావు అదేనయ్యా, నువ్వేది చెప్పావు అదే చేస్తావయ్యా అని నేను అడుగుతున్నాను. తెల్లారు నాకు వినబడింది ఏంటంటే, వాయుగుండం పడుతుందంట అని వినబడింది నాకు. దేవుడు నాకు ముందు చెప్పిన దానికి తెల్లారి వార్తకి చాలా విరుద్ధం అనమాట. కానీ నేను దేవుడితో చెప్తున్నాను, నువ్వు చెప్పిందే నాకు జరుగుతుంది అని. సరే, అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక 2 days తర్వాత కొంచెం మబ్బులు కారాడుతున్నట్లుంటే, ఈ వర్షానికి రాకుండా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటా, నా మనసులో అనుకుంటున్న విషయం. రాకుండా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటా, మీటింగ్ ముందు వచ్చిపోతే అన్న నేను. వచ్చిపోతే అంటే నాకు వినబడింది ఏం తెలుసా, వాతావరణం వర్షం చెప్తుంది, నేను మాత్రం మీ జోలికి రానమ్మని చెప్పింది అనమాట. మీరు నవ్వినట్టే నవ్వే నేను కూడా, యథార్థం చెబుతున్నా. మీరు నవ్వినట్టు నేను కూడా నవ్వుకున్నాను. నేను ఒంటరిగా ఉన్నాను ఆ టైంలో, ఇంతే నవ్వుకున్నా నేను. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య నిబంధన జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నాకు నా దేవుడి మధ్య జరిగింది నిబంధన. మీ ఇద్దరు నిబంధన మధ్య నేను రాలేను అన్నాడు. అంతే, నేను రాలేను. ఇంకా ప్రతి విషయం కూడా దేవుడు అట్లానే స్థిరపరచగలడు అన్నమాట. ఎందుకంటే మనతో జరుగుతున్న వ్యవహారం అంతా సువార్త వలన మనలోకి వచ్చిన జీవము ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. ఒక బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ ధనవంతుని యొక్క కార్యక్రమాలన్నీ ఎట జరుగుతాయి? పేదవాళ్ళుగా జరిగినట్టు జరుగుతాయా? జరగవు. పేదవాళ్ళుగా జరగవు. ధనవంతులు కాబట్టి వాళ్ళ రేంజ్లోనే జరుగుతూ ఉంటాయి. అలానే సువార్త వల్ల జీవం వచ్చింది కాబట్టి మనతో వ్యవహారాలన్నీ, సృష్టి వ్యవహరించిన, సాతానుడు వ్యవహరించిన, దేవుడు వ్యవహరించిన, మనలో ఉన్న జీవము బట్టి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. ఇది గనక ఒక వ్యక్తికి అర్థమైతే ఏ విషయాలు కూడా అనుమానించలేరు. ప్రైజ్ ది లార్డ్. సువార్త వలన జీవం వచ్చింది, అక్షయత వచ్చింది, క్షయత కానిది కనుక మనం అక్షయులమని బైబిల్ చెప్తా ఉన్నది. కనుక ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. 1-2 విషయాలు చెప్పి నా వర్తమానాన్ని ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూకాసు సువార్త 19వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనందరికీ బాగా తెలుసు కదా. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలండి. జక్కయ్య జీవితాన్ని చూస్తే అసలు ఒక్క విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు గనక అక్కడ లేకపోతే మీరు ఒక్కసారి ఊహించండి జక్కయ్య జీవితం ఏంటండి. జక్కయ్య జీవితము లంచాలతోటే, పాపముతోటే నశించిపోయిన జీవితం అన్నమాట. పూర్తిగా నశించిపోయిన జీవితం జక్కయ్యది. ఎప్పుడైతే యేసుక్రీస్తు పిలిచాడో, యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, ఆ నాశనము కాస్త అక్షయతగా మారింది. ఆ మ్యాన్ జీవముగా మారిందనమాట. జక్కయ్య అనుకోని ఉన్నాడు, నా జీవితాన్ని ఎవరైనా మారుస్తారని. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనుషులకు అర్థం కాని విషయాలను దేవుడు ఏ రీతిగా వెల్లడి చేశాడు. మరొకసారి ఈ యొక్క పందిరిలో ఉన్న వారందరినీ నేను దీవిస్తున్నా. మరణము క్రింద మీరు లేరు, జీవం క్రింద మీరున్నారు. చెప్పాలి. హల్లెలూయా. ఆ జీవము జక్కయ్య ఇంట్లోకి వచ్చేసింది, అక్షయత జక్కయ్య ఇంట్లోకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి వచ్చిందో అతని యొక్క కుమారత్వం మారిపోయింది, అతని యొక్క అంతస్తు మారిపోయింది, అతని పరిస్థితులన్నీ మారిపోయినాయి అన్నమాట. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు లేకపోతే ఒక మనిషిని సాతానుడు ఎట్లా నష్టపరిచేవాడో ఆయన రాబట్టి నష్టం ఆపివేయబడింది అనమాట. యేసుక్రీస్తును విశ్వసించటం అనేది ఒక క్షయతను ఆపివేసినట్టే. నిర్జీవమైన పరిస్థితుల నుంచి జీవములోనికి వచ్చినట్టు అనమాట. పాపాత్మురాలైన స్త్రీ జీవితం కూడా అంతేనండి. పౌలు గారి జీవితం సంగతి ఏంటి? హింసకుడును, దూషకుడును, హానికరుడును, కానీ ఇప్పుడేమో అపోస్తులుడు.
సువార్తను విశ్వసించినందుకు. అందుకిందాక సహోదరుడు బ్రదర్ చదివించారు కదా సేవకులు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు. ఎందుకంటే ఆ సువార్తే హింసకుడు, హానికరుడు, ప్రధాన పాపినైన నన్ను ఆ సువార్త విడిపించి నన్ను ఏం చేసిందంటే అపోస్తలుని చేసింది. హల్లెలూయా. అపోస్తలుడిగా మారడానికి ఏమి డబ్బు ఖర్చు పెట్టాడండి? సువార్తను విశ్వసించాడంతే. సువార్త వలన జీవము జక్క ఇంటిలోకి ప్రవేశించినట్లుగా ఆ సువార్తను విశ్వసించిన మనందరిలో జీవమున్నది. జీవమున్నది. అందరూ చెప్పండి, జీవమున్నది. ఆత్మహత్య భీతి నాకు లేదు, పేదరికం యొక్క భీతి నాకు లేదు. నాలో ఉన్న జీవములో సమృద్ధి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నాలో ఉన్న జీవములో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఆ జీవము స్వస్థతను ఇవ్వగలదన్నమాట. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో సమరీ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే ఆమె జీవితం సంగతి ఏంటండి? ఆమెకి ఎవరు ప్రేమను పంచగలరు? ఆమె జీవితాన్ని ఎవరు అక్షయతలోకి తీసుకొని రాగలరు? ఎవరికేం పట్టిందండి? విడిచిపెట్టే మనుషులు కానీ అక్షయతలోకి తీసుకొచ్చే మనుషులు ఎక్కడున్నారు? దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. సువార్త అనేది, సువార్త ద్వారా మనుషులకు తన ప్రేమ వెల్లడి చేయబడింది అంతే. మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? సినిమా పాటలు వినబడతా ఉంటాయి. ఇదివరకు మేము ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఆటో వాళ్ళు పెడతా ఉంటారు కదా. నాకున్న అలవాటు ఏంటంటే ఎక్కడైనా ఒక పాట నానంటే టక్కున గుర్తుండిపోద్ది. అది సినిమా పాట అని కాదు, దేవుడు పాట అని కాదు, నాకున్న అలవాటు అది. వెంటనే గుర్తుండిపోయి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు చిలకలూరుపేట వెళ్ళాలంటే దాదాపుగా ఒక 1 అవర్ అట్లా పడుతుంది. ఈ 1 అవర్ ఆ పాటలు విన్నామంటే మైండ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఒక విషయాన్ని నాకు అర్థం చేశాడు. నేను ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు అంటే అది చాలా సంవత్సరాలని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తర్వాత మనకు దేవుడు మినిస్ట్రీకి వాహనాలు ఇచ్చాడు. ఆ వాహనాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ అప్పుడు దేవుడు నేర్పిన పాఠం అది. ఎప్పుడైతే ఆ యొక్క ఆటోలో కూర్చుంటానో దేవుని యొక్క సిలువ ప్రేమ నాకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. దేవుని సిలువ ప్రేమ నా కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు ఆటోలో వినబడుతుంది ఏ పాటలు అన్నది కూడా నాకు అర్థం కాదు. నాకు ఒకటే అర్థమవుతుంది, అదేంటంటే దేవుని యొక్క సిలువ ప్రేమ. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని ఒక అసహ్యమైన జీవితాన్ని గడుపుతున్న వారి కోసం ఒక బలిగా, అర్పణగా ఎలా సిలువ మీదకి ఎక్కించాడో తండ్రి యొక్క ప్రేమ గుర్తొస్తున్నప్పుడు ఆ వయ్యారంగా వినబడే పాటలు ఉంటాయే, అర్థమవుతాడని చెబుతున్నానండి. ఆ పాటల్లో ఉన్నది ఏ అక్షరం కూడా నాకు అర్థం కాదన్నమాట. నేను వాటిని అట్లా జయించాను. అది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండి. నేను వాటిని అట్లా జయించాను. ఎక్కడన్నా వినబడిన వెంటనే సిలువ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, నీ ప్రేమ ముందు ఈ ప్రేమ ఎలాంటిది? నీ ప్రేమ ముందు ఈ ప్రేమ ఎలాంటిది? ఒక అసహ్యమైన జీవితం గడుపుతున్నప్పుడు సువార్తను విశ్వసించడానికి నువ్వు వెల్లడి చేసావు. ఇదిగో ఈ ఆప్షన్ కూడా ఉన్నది అని. ఆప్షనే లేక చెట్లు చాటం దాక్కున్న మానవాళికి ఆప్షన్ ఉన్నది అని సువార్త వల్ల బయటకు వచ్చేసింది అనమాట. ఆప్షన్ ఉన్నది అని ఎవరు పట్టించుకుంటారండి? సమరయ స్త్రీని ఎవరికేం పని? విమర్శించడం తెలిసిన మనుషుల మధ్య బ్రతుకుతుందామె. ఒంటరితనం చేసిన మనుషుల మధ్య బ్రతుకుతుంది సమరయ స్త్రీ. పాపాన్ని విడిచిపెట్టలేకపోతుంది, విడుదల పొందలేకపోతుంది. మనుషులు విమర్శలు అధికమైపోతున్నాయి, జయించడం ఆమె కష్టం. ఆమె స్థితిని ఎరిగిన వాడు మాత్రమే ఆమె దగ్గర మాట్లాడటానికి ప్రారంభించాడండి. ఆమె ఆయన అక్కడ చెప్పడం ప్రారంభించాడు, నేను నీకు జీవజలం ఇస్తాను అని. నా దప్పిక తీర్చేవాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు దొరకలేదు. ఈరోజు నువ్వు వచ్చావు, అందుకని నీ గురించి నేను చెప్పకుండా ఉండలేను అని ఆమె సమరయ గ్రామానికి వెళ్ళి అనేక మందిని యేసునొద్దకు తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. ఆమె జీవితంలో జీవం వచ్చేసింది అనమాట. ఈ విషయాలన్నీ వింటూ ఉన్నప్పుడు అదే సువార్త కదా వాళ్ళు విశ్వసించింది,
అదే క్రీస్తుని కదా వాళ్ళు అంగీకరించింది, అదే జీవం వారిలో ఉంది. ఈరోజు అదే క్రీస్తును నేను అంగీకరించాను, అదే సువార్తను నేను విశ్వసించాను. ఇప్పుడు చెప్తున్నా, అదే జీవం మనలో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా జీవించాలి? ఈ మధ్య ఈమె లైవ్లో ఉన్నారు ఇప్పుడు సిస్టర్, చెప్పాలి. వేగ్గివెలికి సిస్టర్ లక్ష్మి అనే ఒక ఆమె వస్తుంది. ఆమె క్రొత్తగా పరిచయం అయ్యారు. ఒక 5 వారాల నుంచి పరిచయం అయిన తర్వాత, ఆమె పరిచయం అయినప్పుడు భయంకరమైన డిప్రెషన్లో ఉన్నారు ఆమె, తన కుటుంబ పరిస్థితులను బట్టి. అయితే 5 వారాల తర్వాత ఆమె పెట్టిన మెసేజ్ ఏంటో తెలుసా? నేను ఇంకే ప్రేయర్ రిక్వెస్ట్ నీకు చెప్పనమ్మా అందామె. ఎందుకు చెప్పు? తీరినియా? తీరలా. మరి ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పనంటే నాకు వాక్యం ఉంది కదా, నేను వాక్యంతో జయిస్తాను అంటుంది ఆమె. ఇంకా ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టట్లేదు. మొట్టమొదట ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది ఆమె, నా కోసం ప్రార్థన చేయమ్మా అని. ఇప్పుడు నాకు వాక్యం ఇచ్చారు, ఆ వాక్యముతో నేను జయిస్తాను. ఒక మాట చెప్తున్నాను, ఈరోజు దేవుడు ఒక విత్తనాన్ని మీలో నాడుతున్నాడు. సువార్తను విశ్వసించిన మనలోకి జీవం వచ్చింది, సువార్త ద్వారా అది వెల్లడి చేయబడింది. ఇప్పుడు అదే జీవం నీలో ఉన్నది. ఈ విత్తనాన్ని నాటుకున్నారు కదా, ఇప్పుడు మీ సమస్యలన్నీ ఆ జీవంలో కూడా చూడండి. ఏమన్నా కనపడుతున్నాయా? హలో, ఏందమ్మా, నాకు కనపడట్లేదా, మీకు కనపడట్లేదా? అర్థం కావట్లా. మీలోకి వచ్చిన జీవములో గుండా మీ సమస్యలు చూడండి. మీలోకి వచ్చిన జీవములో గుండా మారు మనసు లేని మీ భర్తను చూడండి. మీలోకి వచ్చిన జీవములో గుండా పర్సులో డబ్బులు లేని స్థితిని చూడండి. ఆమెన్ ఆమెన్ అంటలా ఎవరు? నిద్ర వచ్చిందా? రాలేదుగా. మీలోకి వచ్చిన జీవములో గుండా చూడండి, గిన్నె నిండి పొరలటం. ప్రైజ్ ది లార్డ్. ఇది వెలుగులోనికి తీసుకొని వచ్చాడు క్రీస్తు ద్వారా. కేవలం ఆయన ప్రేమను బట్టి మాత్రం ఇది జరిగిందండి. ఆయన ప్రేమ, నీ విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ, నీ విశ్వాసం. ఈ మీటింగ్లో నువ్వు ఎలా వచ్చావో నాకు తెలీదు, వెళ్ళేటప్పుడు మాత్రం నాలో జీవం ఉన్నది, సువార్త వల్ల నాలోకి జీవం వచ్చింది. ఈ జీవములో గుండా ప్రతిదీ నేను పరిష్కరించుకుంటాను. చెప్పాలి, పరిష్కరించుకుంటానని చెప్పాలి. వెనకాల చెప్పాలి. మళ్ళా నాకు ఏడుస్తా ఫోన్ చేయొద్దు. మీరు అట్ట అంటున్నారనేనమ్మా నేను చెయ్యింది ఫోను, లేకపోతే చేస్తారా? మీలోకి జీవం వచ్చిందని చెప్పట్లేదా? వాక్యం చెప్పట్లేదా? దానిలో గుండా చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా పౌలు గారి జీవితం కానీ, సమరయ స్త్రీ జీవితం కానీ, జక్కయ్య జీవితం కానీ, పాపాత్మురాలైన స్త్రీ జీవితం కానీ, కుడివైపు ఉన్న దొంగ జీవితం కానీ, వారందరికీ అదే దయ ఇవ్వబడింది. ఆ దయలోనే వారు దాటుకుంటూ ముందుకు వెళ్ళారు. అదే దయ మనకు ఇవ్వబడింది. సువార్త వలన అది మనకు వెల్లడి చేయబడింది. ఆమేన్. దాన్నే విశ్వసించుదుగాక. చాలా మంది మనుషులు ప్రేమ విడిచిపెట్టేస్తుంది. మనుషులు మన మీద జాలి చూపలేరు. ఒక ఆయన మిషనరీగా ఒక సేవకు వెళ్ళాడు. ఒక మిషనరీ ఉన్నాడు, ఒక సేవకుడు. చిన్నప్పుడే ఒక కన్నును చూపు తక్కువగా పుట్టాడు. ఆయన చూపు తక్కువగా పుడితే సరిగ్గా 18 సంవత్సరాలకు వచ్చేసరికి పూర్తిగా అంధుడైపోయాడు. ఏమాత్రం కూడా కనబడట్లేదు. అయితే చేసుకోబోయే భార్య ఈ గుడ్డివాడిని చేసుకొని నేనేం చేయగలను అని, చేసుకోబోయే భార్య నేను చేసుకోనని ఆమె ప్రక్కకి వెళ్ళిపోయింది. ఒక 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లికి మ్యారేజ్ జరుగుతుంటే, ఆ కళ్ళు లేని వ్యక్తి యొక్క చెల్లికి మ్యారేజ్ జరిగితే ఈయన జీవితం గురించి ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టాడంట. నాలో లోపం ఉన్నదనే కదా నేను చేసుకోబోయే భార్య నన్ను విడిచిపెట్టింది, మనుషులు లోపం ఉంటే విడిచిపెడతారు అని ఈయన కృంగిపోతూ ఉన్నాడంట ఆ రాత్రి. అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడంట. లోపమున్నదానికి లోపమున్నది మనుషులు అంగీకరించరు, కానీ లోపమున్నదాన్నే నేను తీసుకొని నేను బాగు చేస్తాను అన్నాడంట ఆయన.
దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. విరిగిపోయిన జీవితాలు దేవునికి కావాలి. సమరస్త్రీ దేవునికి కావాలంతే. దయ్యాలతో కేకలేసుకుంటున్న వాడికి సంకెళ్ళు వేసారుగా, నేను ఒక్క మాటతో అన్నిటికీ సంకెళ్ళు వేసేసాడు అంతే. యేసుక్రీస్తు ఒక్క మాటతో అన్నిటికీ సంకెళ్ళు పడ్డాయి. ఇంకేం అరవటాలు లేవు, సమాధుల్లోకి వెళ్ళటాలు లేవు, పూర్తిగా మారిపోయింది అంతే. ఈరోజు పరిశుద్ధాత్ముడు రెండు విషయాలు గుర్తు చేశాడు. ఒకవేళ ఇంకా ఈ జీవములోకి నువ్వు రాకపోతే ఈ రాత్రి యేసయ్యతో చెప్పు, నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, నీ జీవములో నేను ఇప్పుడే ప్రవేశిస్తున్నాను అని. రెండోది, నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఆ జీవం ఇప్పటికి నీలో నివసిస్తుంది. ఒకవేళ ఇప్పుడు దాకా గ్రహింపు లేకపోతే ఈరోజు గ్రహింపులోకి తెచ్చుకోండి, విశ్వసించండి. హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీలో జీవము ఈ రాత్రి నుంచి పని చేయటం ప్రారంభించునుగాక. ఎప్పుడో వచ్చింది మీలోకి, గ్రహింపైంది ఈరోజే కదా, ఈరోజే గ్రహింపైంది. కనుక ఈ ప్రారంభ రాత్రి వినబడుతున్న ఈ మాట, నేను పలానా సియోను సువార్త మహోత్సవాలకు వెళ్ళానండి, నాలో జీవం ఉందని చెప్పారు, ఆ జీవములో గుండా ప్రతి సమస్యను చూస్తున్నాను. నేను చెప్తున్నా, మీలోకి వచ్చిన జీవములో గుండా ప్రతి సమస్యను చూస్తే పరిష్కారమే కనపడిద్ది కానీ సమస్యాత్మకంగా కనపడదు. అది ఆమేన్. సమస్య పరిష్కారం కనపడుతుంది, సమస్యాత్మకంగా కనపడదు. ఎహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకల లోయలోకి ఎహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఎండిన ఎముకలన్నీ నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఎహెజ్కేలుని అడిగాడు, ఇవి బ్రతుకుతాయా అని. అడిగితే అవి నీకే తెలియను ప్రభు అన్నాడండి. నువ్వు ప్రవచించు బ్రతుకున్నట్లు అన్నాడు అన్నమాట. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు అన్నాడు. ఎహెజ్కేలు ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు అవన్నీ గొప్ప సైన్యంగా మారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. చూడటానికి అవి ఎండిపోయినట్లు కనబడతాయి, కానీ దేవుని జీవం వాటిలోకి వచ్చినప్పుడు గొప్ప సైన్యమైందనమాట. దేవుని జీవం ఒక వ్యక్తిని, నిర్జీవమైన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని జీవముగా మార్చగలరంతే. ఈ లోకములో జీవముతో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు సిలువను అంగీకరించిన వారు మాత్రమే. యేసుక్రీస్తు సిలువను అంగీకరించిన వారు మాత్రమే. ధనవంతుల్లో జీవం ఉన్నదని కాదు, ధనం ఉంది కాబట్టి జీవం రాదు, కులము గొప్పది కాబట్టి జీవం రాదు, వాక్చాతుర్యాన్ని బట్టి జీవం రాదు. యేసుక్రీస్తు సిలువను విశ్వసించినప్పుడు మాత్రమే వాళ్ళు చదువున్నా లేకపోయినా, వాళ్ళు తక్కువ వారైనా ఎక్కువ వారైనా, లోకముల అమాయకులైనా వారిలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఇక ఇప్పుడు దేనితో బ్రతకాలి అని అంటే మీలో ఉన్న జీవంతో బ్రతకండి. ఏమేం చేసిద్దమ్మా ఈ జీవం? ఏదైనా చేసిద్ది. ఆమేన్. ఏదైనా చేయగలదు, ఏ పరిస్థితులైనా మార్చగలదు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. చక్క ఒక పని జరిగిపోతుందండి. ఈ గ్రౌండ్లో చక్క ఒక పని జరిగిపోతుంది. ఏందో తెలుసా? పాత కళ్ళజోళ్ళన్నీ మారిపోయి క్రొత్త కళ్ళజోడు వస్తుంది. అది జరుగుతుంది ఈ గ్రౌండ్లో. మీకు ఎవరికైనా కనబడుతుందా? నాకు కనబడుతుంది. మీ పాత అబ్బో పాస్టర్ గారు ఈ కళ్ళజోళ్ళు మార్చే కోటం పెట్టిందంటారా? కళ్ళజోడు మార్చండి, చూసే దృష్టి. ఇప్పుడు దాకా నా వల్ల కాదు. ఈ గ్రౌండ్లో సేవకు సమర్పించుకొని బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? నా వల్ల కాదు అని. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, పాస్టర్ గారు చెప్తుంది, నీలో జీవం ఉంది, నువ్వు చాలా పట్టణాలకు సరిపోయినోడివి, మీ కుటుంబం సరిపోతుంది గ్రామాలకి, నువ్వు బ్యాక్ అయిపోయావు, తిరిగి ముందుకు రా. ఈ రాత్రి ప్రారంభ కూటములో తిరిగి సమర్పించుకో. ఈ స్వరము దేవుని స్వరం. ప్రైజ్ ది లార్డ్. తిరిగి సమర్పించుకో. నీలో జీవం ఉంది, నువ్వు నిలబడితే ప్రజలు బ్రతుకుతారు, నువ్వు చెయ్యి చాపితే ప్రజలు బ్రతుకుతారు. హోరేబు పర్వతం మీద గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టి చాపు కర్ర అన్నాడు అంతే. ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. ఇంత ఈజీగా అయిపోయిందంటే అంత ఈజీగా దేవుణ్ణి విశ్వసించినప్పుడు జరిగేది. ఆమేన్. మనలో ఉన్న జీవము
నేను పొద్దున ఒక ఆయన కాలేపు చూస్తున్నాడు, చాలా అద్భుతాలు చేస్తా ఉన్నాడు ఒక సేవకుడు. అద్భుతాలు చేస్తా ఉంటే నేను చెప్పాను, ఎట్లా సాధ్యం అవుతుంది వీళ్ళకి అని అంటే, చేతైన పనులు చేయటానికి ఎట్లా ఊరక చేయి తిరిగిద్దో అద్భుతాలు చేయటం కూడా అట్టానే చేయి తిరుగుతుంది అనమాట. ప్రైజ్ ద లార్డ్. అదే జీవం మనలో పనిచేస్తుందండి. సాతానుడు ఇంత జీవం గల వ్యక్తిని కాళ్ళు చేతులు లేనోడుగా పడేసింది అనమాట, ఏవేవో నిరాశ ఆలోచనలు పెట్టి. సువార్త వలన జీవము అక్షయత వెలుగులోనికి వచ్చెను. మరణము నిరర్ధకమైపోయి, ఇప్పుడు ఆదాము ద్వారా వచ్చిన మరణం కానీ శాపం కానీ నా మీద లేదు. ఎందుకంటే నేను ఆదాములో లేను కాబట్టి. నేను యేసుక్రీస్తులోనికి వచ్చాను. యేసుక్రీస్తులో జీవం ఉన్నది, అదే నాలో ఉన్నది. అందరూ నాతో పాటు చెప్పండి, యేసుక్రీస్తులో జీవం ఉంది, అదే నాలో ఉన్నది. అందరూ చెప్పాలి, యేసుక్రీస్తులో జీవం ఉంది, అదే నాలో ఉన్నది. మరణమా నీలో ఉంది, జీవమా? కొంతమంది నోరు తెరిచి చెప్పట్లా. సరే మౌనంగా ఉండండి, పర్వాలేదు. జీవమా మరణమా? రోగమా ఆరోగ్యమా? శాపమా దీవెనా? నిజంగానే చదువుతున్నారా? నిజంగానే చదువుతున్నారా? అందుకని ఇంక శాపం గురించి మాట్లాడబాకండి. ఒక ఆయన ఎవరో చెప్పాడంట, ఏందో తెలుసా? ఏమని చెప్పాడంటే, గబ్బిలం వచ్చింది, మీ ఇంటికి కీడు వచ్చిందని చెప్పాడంట. 10 ఏళ్ళు ఇస్తే బాగు చేస్తాను, ఆ గబ్బిలం పోవటానికి గబ్బిలం గూడు తీయాలంటే 10 ఏళ్ళు ఇస్తే బాగు చేస్తానని చెప్పాడంట. అప్పుడు ఒక పాస్టర్ గారిని పిలిపిస్తే, నాకు 10 రూపాయలు కూడా వద్దమ్మా కానుక, నేను బాగొడతాను ఆ గబ్బిలాన్ని అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ గబ్బిలం గూడు తీస్తే అది పోయిందండి. మనుషులు ఎంత మోసగించబడుతూ ఉన్నారు. దయచేసి చెప్తున్నా, జీవము కలిగిన వారు ఈ గ్రౌండ్లో ఉన్నారు కనుక మీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. మీ జీవములో గుండా మీ సమస్యలు పరిష్కరించుకోండి. ఇది యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా నీకు నాకు దొరికిన అద్భుతమైన బెనిఫిట్. ఈ ప్రతిఫలాన్ని అనుభవించి ఆ జీవములో గుండా నీ ప్రతి సమస్యను పరిష్కరించుకుందరుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.